వరగురు గుహజనని మదశమని మహిషాసురమర్దిని మందగమని మంగళవర ప్రదాయని సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం సరసి జనాభ సోదరి. శుభ సాయంకాలము. శరన్నవరాత్రులకి మీ అందరికీ శుభాకాంక్షలు. సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరు. శరన్నవరాత్రులు చైత్రమాసం తర్వాత 180 రోజుకి, అంటే చైత్రమాసం మొదలైన దగ్గర నుంచి శరన్నవరాత్రులు మొదలయ్యేందుకు 180 రోజులు అవుతాయి. అంటే 3 ఋతువులు ఇందులో వెళ్ళిపోయిన తర్వాత శరద్ ఋతువు అనేది 4వది అవుతుంది. శరద్ ఋతువుల్లో విశేషంగా అమ్మవారిని మనం కొలుచుకుంటాం. దుర్గామాతని, గాయత్రీమాతని, అన్నపూర్ణమాతని, సరస్వతీమాతని, లక్ష్మీమాతని, అలాగా 9 మంది మాతల్ని మనం తలుచుకుంటాం. వాళ్ళకి విశేషమైన పూజలు చేస్తాము. భక్తి పార్వస్యంతో యజ్ఞాలు యాగాలు చేస్తాము. అలాగే నృత్య ప్రదర్శన కూడా చేస్తాం. ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, పండాలు ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు. ఆ పండాల దగ్గర భక్తి ఏమున్నదో తెలియదు, పాటలు మాత్రం అశ్లీలంగా పెడుతున్నారు. పాటలతో పాటు అశ్లీలమైన నృత్యాలు చేస్తున్నారు. కోలాటము, డాండియా అంతవరకు వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు. దానికి చాలా ముస్తాబు అవుతారు. విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇది చేయటం నేను తప్పనట్లేదు. కాకపోతే దుర్గామాతకు ఉన్నటువంటి ఆయుధాలు మనం చూసినట్టయితే కనుక గద, శంఖము, చక్రము, కత్తి, ధనుర్బాణములు, విష్ణు చక్రము, చాపము, ఇవన్నీ కూడా త్రిశూలము, ఇవన్నీ కూడా మనకి 6 చేతుల్లో కనిపిస్తాయి. వరదహస్తం, అభయహస్తాలు కూడా మనకు కనిపిస్తాయి. ఒకప్పుడు మన పూర్వీకుల్లో రాణి రుద్రమదేవి, రాణి ఝాన్సీ లక్ష్మి, అలాగే ఉత్తర భారతంలో ఉన్న వీరనారిమణులు, దక్షిణాన అబ్బక్క, చెన్నూరు రాణిగారు, అలా తీసుకుంటే వీరగాథలు ఎన్నెన్నో. భర్త కాలం చేసిన తర్వాత వాళ్ళు రాజ్యాన్ని చేపట్టి ఇంగ్లీష్ వాళ్ళని, ముష్కర్ని, పోర్చుగీస్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టిన వాళ్ళు. అంటే మన ఆడవాళ్ళు ఎంత నైపుణ్యంతో అయితే వంటశాలలో అట్లకాడ పట్టకాడ తిప్పగలుగుతారో అంతే నైపుణ్యంతో తలకాయలు కోసిన వాళ్ళు. ఈ వీరగాథలన్నీ మనకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన దేవతను చూసి మనం నేర్చుకున్నవి, మన దేవతను చూసి మనం కొలుచుకున్నవి, ఆ దేవతల్ని మన ఆరాధ్యులుగా పెట్టుకుని వాళ్ళ అనుకరణ మనం చేసినవి. కానీ గత 600 సంవత్సరాలుగా, అంటే బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు ముష్కర్లు పరిపాలించారు. వివిధ భాగాల్లో వివిధ ముష్కరులు మన్ని ఆతతాయిలుగా మన్ని నొక్కి పెట్టారు, తొక్కి పెట్టారు. మన ఆడవాళ్ళని ఆట వస్తువుగాను, భోగ వస్తువుగానే చూశారు తప్ప వాళ్ళకి ఎటువంటి బయటికి వచ్చి పని చేసేందుకు అవకాశం కల్పించలేదు. ఇంగ్లీష్ వాడు ఒక్క ఆకికు చదువుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు, అంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత, ఆంగ్లేయులు 1880, 1890 ప్రాంతంలో యాక్ట్స్ ఆఫ్ వెపన్ అని ఒక రూల్ పాస్ చేసి మన ఇళ్లలో 6 అంగుళాల కంటే పైన ఎటువంటి ఆయుధము ఉండకూడదని చెప్పి వాళ్ళ భద్రత కోసం మన ఇళ్లలోంచి అన్ని ఆయుధాలు తీసేశారు. ఈ క్రమంలో 1946, 47 ప్రాంతాల్లో, హైదరాబాద్ ప్రాంతంలో రజాకార్లు అనేవాళ్ళు మన మీద విరుచుకుబడి మనని నానా అగచాట్లు పెట్టారు. దానికి తగిన గుణపాఠం మనం చెప్పాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మళ్ళా భారతదేశంలో విలీనం చేశాడు. ఈ ముష్కరుల చేతిలోంచి విమోచన చేయించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన పంచమక్కాల్లో భాగమైనటువంటి బాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాలీవుడ్ సినిమాల ప్రభావం, ఇస్లాం మతం నుంచి తీసుకున్న ప్రభావం ఎంత ఉన్నదంటే, వాళ్ళ మతానికి తగ్గట్టు ఆడవాళ్ళని
భోగ వస్తువుగాను, ఆడవాళ్ళని ఇంట్లో ఉంచే వస్తువుగానే చూపించారు తప్ప ఏ నృత్యంలో కూడా వీరత్వాన్ని వీళ్ళు చూపించలేకపోయారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ కోలాటం అనండి, గర్భ అనండి, వీళ్ళు చేసే ప్రతి స్టెప్ కూడా సాయుధ విన్యాసంలాగా ఉండేది ఒకప్పుడు. ఆ సాయుధ విన్యాసాలు ఎటువంటివి అంటే, ఒకళ్ళు కొడుతుంటే ఒకళ్ళు అడ్డు పెట్టుకోవటం, ఒకళ్ళు ఇంకోళ్ళని కొడుతుంటే ముగ్గురు రావడం చుట్టూ నుంచి, వాళ్ళ ముగ్గురితో వీళ్ళు కలిసి ఆ ఆట ఆడటం, ఇవన్నీ కూడా డిఫెన్స్ అండ్ అఫెన్స్ టాక్టిక్సే మనకి నేర్పించారు. ఇంతమంది తొక్కి పెట్టినా కూడా ఈ ఫామ్స్ ఇలా ఉంచుకున్నాం. కాకపోతే సినిమా ప్రభావం ఎక్కువైపోయి ప్రతి పండగ ఒక ఈవెంట్ అయిపోయింది. ఆ పండగ యొక్క విశిష్టతని మనం చూడలేకపోతున్నాం, దానిలో ఉన్న గూఢార్థాన్ని మనం లాక్కోలేకపోతున్నాం. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు ప్రతి కాలనీలో పండాలు పెట్టాల్సిందే, దుర్గా నవరాత్రులు చేయవలసిందే. అమ్మవారికి ఉన్న 6 ఆయుధాలని అక్కడ ఎగ్జిబిషన్గా డిస్ప్లే చేయవలసిందే. ఎగ్జిబిషన్గా డిస్ప్లే చేయటమే కాక కనీసం ఆఖరి 6 రోజుల నాడు ఆ ప్రాంతంలో ఉన్న వీరులను తీసుకొచ్చి ఆ సాయుధ విన్యాసాలు చేయించి మన పిల్లల్లో ఒక స్ఫూర్తి నింపే ప్రయత్నం మనం చేయవాలి. ఉత్త డ్యాన్సులతో ఆగిపోవటం కాదు, ఉత్త గర్భాతో ఆగిపోవటం కాదు. మన ఆడవాళ్లలో ఉన్న వీరత్వాన్ని, ఆ నైపుణ్యాన్ని మళ్ళా వెలికి తీసే ప్రయత్నం మనం చేద్దాం. వాళ్లతో పాటు మన పిల్లల్ని కూడా, అంటే బాలుల్ని కూడా, మగ పిల్లల్ని కూడా ఈ సాయుధ విన్యాసాలకి ఎక్స్పోజ్ చేద్దాం, వాటికి పరిచయం చేద్దాం. పరిచయం చేసి వచ్చే సంవత్సరం కల్లా కనీసం కాలనీలో ఒకళ్ళో ఇద్దరో ఈ సాయుధ విద్యల్లో నైపుణ్యతని చేకూర్చుకున్నట్టు మనం చేసుకుందాం. ఈ పండగ వెనకాల భక్తి ఉన్నది, అమ్మవారికి యజ్ఞం ఉన్నది, దేవతల్ని మనం ప్రార్థించవలే, వాళ్ళ మెప్పు మనం పొందవలే. అట్లా అని చెప్పి మన వీరత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. సీతా అమ్మవారు అన్న ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, గడ్డిపోచ అడ్డం పెట్టి నా భర్త అనుమతి లేదు, లేకపోతే రావణ ఇక్కడ నిన్ను బూడి చేద్దును అని. అంత శక్తిమంతురాలు. అదే శక్తి మన ఆడవాళ్ళందరిలోనూ ఉన్నది. కాబట్టి దుర్గా నవరాత్రులకు మళ్ళా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా నా విన్నపాన్ని మన్నించి ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులు, మీకు తెలిసిన పాండాల్ యాజమాన్యానికి, అంటే ఆ మండపం పెట్టిన యాజమాన్యానికి అందులో ఉన్న వాలంటీర్స్ అందరికీ కూడా దీన్ని పంపించండి. గర్వంగా చెప్పుకోండి మన పూర్వ వైభవం ఎటువంటిదో. గర్వంగా మీరు కూడా ఆయుధం పట్టుకోండి, ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో మీరు నేర్చుకోండి. మనం కాపాడుకుందాం, మన వాళ్ళని మనం కాపాడుదాం, ధర్మాన్ని పరిరక్షిద్దాం, భారతదేశాన్ని ముందుకు నడిపిద్దాం. ఈ సత్యభాష్యాన్ని మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.